అప్పుడు పాండు కేవలం 2 లేదా 3 ఏళ్ల బాలకుడు. ఒకరోజు తన బంగారు బొమ్మని సురక్షితంగా ఉంచేందుకని ఆ ఆట బొమ్మని వాడు నా చేతిలో ఉంచాడు. మరి నేత్రాలుండి చూడగలిగిన వారు, వారి ప్రపంచం నేత్రహీనులకి భిన్నంగా ఉంటుంది కదా కుంతి. బాల్యం నుండే ఆట వస్తువులు ఎలా ఉంటాయో నేను తెలుసుకోలేకపోయాను. నేను జాగ్రత్త పరచలేకపోయాను. ఆ ఆట బొమ్మను జారి కింద పడి విరిగిపోయింది. అప్పుడు పాండు బాగా ఏడ్చాడు. అప్పుడు నేను విరిగిన ఆటబొమ్మ ముక్కలన్నింటినీ నా చేతులతో స్పృశించి చూశాను. ఆటబొమ్మ ఆకారాన్ని నా మనసులో ముద్ర వేసుకున్నాను కుంతి. రాత్రంతా నేను శ్రమించి చెక్కతో సరిగ్గా అలాంటి ఆటబొమ్మనే తయారు చేసి పాండు చేతికిచ్చాను. నాడు వాడి ఆనందానికి అవధులే లేవు కుంతి. అందరికీ వెళ్లి చెప్పుకున్నాడు, నా వస్తువు ఎప్పుడైనా సురక్షితంగా ఉండాలంటే అది కేవలం మా అగ్రజుని చేతిలోనే ఉండాలని. వాడి ఆనందానికి, నమ్మకానికి అప్పుడు నా మనసు అత్యంత ప్రసన్నమైంది కుంతి. అప్పుడే నేను నిశ్చయించుకున్నాను, పాండుకు చెందిన ఏ వస్తువుకైనా నేను బ్రతికుండగా ఎవరూ హాని తలపెట్టలేరు.